జీతాలు లేవు, జీతాలు పోయేటోళ్ళకి ఏంది లేదు, ఎక్కడ లేదు, పంచకం ఎక్కడ వండుకుంటారు? ఇప్పటికీ చూడండి ఒకసారి మీరు ఆ గుడిసెలకు పోయి తీయండి వీడియో. మాట్లాడితే దీంట్లో లేదు సార్, ఇది మొత్తం అనవసరంగా మొత్తం నాశనం చేసి పెట్టారు. ఈ ప్లాట్ మాది కాదు, చోటు మాది కాదు, ఉట్టిగా ఏదో కిరాయి కట్టవలసి వస్తుంది అని చెప్పేసి మేమా చేస్తే కిరాయి కట్టకుండా చేయకుండా వచ్చిన జీతం మిగతా అప్పులు తెరుచుకొని ఊరిపోయేటో అట్లా పంచుదాం అనుకుంటే వచ్చి మొత్తం కూడా కొట్టిపోయారు. ఎలాంటికి 20 రోజులు ఒక్క ఎవ్వరు గుడికొస్తలేరు, ఎవ్వరు గుడితో చూస్తలేరు. ఏది ఇంత ఆదేరు గుడకలేదు సార్. మాకు ఈయనే కావాలని కోరుతున్నాం సార్, డబల్ బెడ్రూమ్ కావాలని కోరుతున్నాం సార్. ఏది లేదు మాకు ఇక్కడ ఆదేరు చూపిస్తే పోతాం, లేకపోతే 4 రోజులు టైం ఇస్తే మేము ఎక్కడైనా పోయి బతుకుతాం కదా, ఏదైనా చేసుకుంటాం కదా. ఏమో సార్ ఈడ గులగొట్టిన ఇంకో సార్ గాడ ఒక బిల్డింగ్ గాడ గులగొట్టిరు, బిల్డింగ్ గులగొట్టిరు, 2 బిల్డింగులు గులగొట్టిరు. దగ్గర 150-200 గుడిసెలు గులగొట్టిరు సార్ ఇదా 150-200 గుడిసెలు గులగొట్టిరు. ఆ గుడిసెలు కూడక మొత్తం మాబ్నారు వరంగల్కు సంబంధించినవి. వరంగల్లో మొత్తం కాంగ్రెస్కి వేసిరు, ఇక్కడ మాబ్నారు మొత్తం కాంగ్రెస్కి వేసిరు. ఆ గుడిసెలలోనే ఉన్నాం సార్ ఈడ. ఇప్పుడు ఇంకా రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి, రేపు మన సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఏమో సార్ ఇది రేవంత్ రెడ్డి సార్ మీ ఊరు పక్కన సార్ మాది. మేము కూడా 10 ఓట్లు ఉంటే మొత్తం కాంగ్రెస్కి వేసినాం సార్. కానీ ఇట్లా చేస్తారని మాకైతే తెలియదు. అందరు తిరుగుతారు సార్, ఏం రేవంత్ రెడ్డి అని అందరు తిరుగుతారు సార్. ఇంకేం చేస్తావు, ఎట్లా చేస్తావు నీకే తెలియాలి సార్. మేము కాంగ్రెస్ పార్టీ అని మేము అంతా అది చేసుకునేటోళ్ళం. ఇట్లా పాడు చేసి ఇంత పంచకంతా చేసి ఎక్కడిదక్కడ నాశనం చేసి పెట్టారు సార్. మాకేం వద్దు సార్. ఇక్కడ మేము జీతాలు చేసుకొని మేము అప్పులు తెరుచుకొని కొనికి వచ్చినాం సార్. ఇక్కడ అప్పులు ఉండడానికి ఏం కాదు మాకు. మాకు ఎట్లా అట్లా మేము కూలీనాలు చేసుకొని బతుకుతాం. 3 నెలలు అడ్వాన్స్ కట్టాలి, నెలకు 9,000 రూపాయలు 8,000 రూపాయలు రెంట్ సార్. ఎడికెళ్ళి తెచ్చి కడతాం సార్. కూలగొట్టి 15-20 రోజులు అవుతుంది, అయినా కానీ రెంట్ కట్టడానికి శాతగాక జీతాలు వచ్చి అయిపోయినాయి. ఇప్పుడు జీతం వస్తుంది, ఈ జీతం వచ్చినాక ఎక్కడన్నా పోతాం సార్. ఇగో ఇప్పటి వరకు ఇంట్లోనే ఉంటున్నాం, వాన వచ్చినా ఈడనే ఉంటున్నాం, వాన రాకపోయినా ఇంట్లోనే ఉంటున్నాం ఈ పిల్లలు పెట్టుకొని. ఏమో మీకే తెలియాలి సార్. అందరు తిరుగుతుంది సార్. ఈ కూలగొట్టిన బిల్డింగులు 2 కానీ 250 గుడిసెలు కూలగొట్టారు సార్. 250 గుడిసెలు మొత్తం నార్కాన్కు సంబంధించిన వాళ్ళు, ఇక్కడ వరంగల్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ తిరుగుతారు సార్. పోయి మేము ఈ నుండి పోయి రేవంత్ రెడ్డి సార్ కేసేస్తాం, ఈ నుండి పోయి కాంగ్రెస్ కేసేస్తాం అని తిరుగుతున్నారు సార్. మీరు ఏం చేస్తారో మీకే తెలియాలి సార్. చేయండి, మీ చేతిలో ఉంది, మీరు ఎట్లా చేసినా నడుస్తారు సార్. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి మేము కూడా. ఏం చేస్తాం సార్, ఇంతగానో దారుణంగా ఉంటుందా సార్. వీడు ఒక్క బిల్డింగ్ కూలగొట్టి ఇంకో గాడొక్క బిల్డింగ్ కూలగొట్టింది. ఈ 2 బిల్డింగులు కూలగొట్టి 250 గుడిసెలు కూలగొట్టిరు సార్. అరే మీకు ఎక్కడన్నా చోటు చూపిస్తాం వెళ్ళిపోరు, లేకపోతే 10 రోజులు టైం ఇస్తాను నాయన, వెళ్ళిపోయి ఎక్కడన్నా రూమ్లో భూముల్లో ఎక్కడో ఇన్ని రోజులు ఉన్నారు. Subscribe now and press the bell icon. Never miss an update.